शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఫారిన్ కంట్రీస్ యోగం చాలా కనిపిస్తుందండి. ముఖ్యంగా వాళ్ళకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా ఆదాయం వనరులు ఎలా ఉన్నా వ్యయం మాత్రం బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకో చెప్తాను మనం. ఏదైనా ఫారిన్ కంట్రీస్ ఉంటుందండి. ముఖ్యంగా కుంభరాశి వారికి వాళ్ళ భార్య భర్తల వాళ్ళ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ తగాదాలు వస్తూ ఉంటాయి. అంటే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మీ పరుషమైన మాటలతోటే, పదజాలంతో వాళ్ళని, ఎదుటి వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతుంటారు. సో అదొకటి చిన్న ఇబ్బంది అండి. మీరు జర్నీస్ కూడా చేస్తుంటారు, అదొకటి పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మీరు కష్టపడి చదివితే తప్ప సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే శనీశ్వరుడు 4th భావం చూడడం వల్ల 4th హౌస్ లార్డ్ 12వ భావం ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు ఏది కొనుక్కోవాలన్నా బాగా డబ్బులు ఖర్చు పెట్టేసే కొనుక్కుంటూ ఉంటారు ఈ కొత్త సంవత్సరంలో. కానీ మీ పిల్లల విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. పుత్ర సంతానం కలుగుతారు. మీకు పిల్లల వలన మీకు ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి కూడా మీ పిల్లల వల్లనే. అంతే కదండి. మీ గురు ప్రభావం కూడా మీ స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకోవడము, కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా ఉన్నతంగా ప్రమాణాలతో కూడినటువంటి అదృష్టము అన్నీ మీకు ఉన్నాయి. త్వరలోనే వివాహాది వేడుకలు మీ ఇంట్లో చేస్తారు. కాకపోతే ఏంటంటే కేతు ప్రభావం కూడా కొద్దిగా ఈ భార్యాభర్తల విషయంలో కొంతమందికి ఏమో వివాహ ఆలస్యాలు, ఇలా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మీ ఆరోగ్యం మొత్తం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎందుకంటే చాలా జాగ్రత్త చూసుకోవాలంటే భగవంతుడు అడిగా మీకు చేసే పూజలు చాలావా శనీశ్వరుడు కాపాడుతుంటాడు మిమ్మల్ని. కాబట్టి మీకు మీ కుటుంబం అంటే మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహిస్తే చాలు. ఏదైనా 11, 12 తారీఖులో విదేశీ పర్యటన ఉందండి. అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడమో, లేకపోతే మీ తీర్థయాత్రలు చేయడమో, దైవ దర్శనాలు చేసుకోవడమో, శివుడికి అభిషేకాలు చేసుకోవడమో, శివ దర్శనాలు ఎక్కువ కలగడమో, అమ్మవారి యొక్క దర్శనం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, రియల్ ఎస్టేట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో భద్రత తక్కువ. బట్ ఆ ఉద్యోగం రీత్యా మీరు దూర ప్రాంతాలకి బదిలీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా 4th భావంలో మీరు 12th హౌస్లో 4 గ్రహాల కలయిక తప్పు. రవిగుజుల వలన జనరల్గా రవిగుజులు ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయని, హెల్త్ ఇష్యూస్ ఉంటాయని అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే అష్టమాధిపతి అయినటువంటి రవి 12వ భావంలో ఉన్నాడు. అవునా? ప్లస్ మీకు 6వ ఇంటి వాడు పక్కన పెడతాం. 6వ ఇంటి వాడు మీకు చంద్రుడు మారిపోతుంటాడు. ఏదేమైనా
కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, సన్మానాలు జరుగుతుంటాయి, విదేశాలు వెళ్తారు. జనవరి నుంచి కొద్దిగా మీరు హెల్త్ విషయంలోనూ అలాగే డబ్బులు ఖర్చు చేసే విషయంలోనూ కుంభరాశి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి 14వ తారీఖుని. ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం. సరే, ఒక వీడియో తీస్తాను నేను. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేసి పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన, అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకుంటూ, చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మేము అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించిన పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ,
రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వలన, సోమవారికి నివేదన చేయడం వలన, సోమవారికి వస్త్ర సమర్పణం వలన ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతువు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజ ప్రభావం, కుజ దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్ర కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారే. అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వలన, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వింటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాశుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.